హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి మన ఆశ్రమంలో ఎవరు సార్ మీది తాండూరు నుంచి వచ్చారు. వాళ్ళకి మన ఏదైతే ఇప్పుడు దగ్గర దగ్గర 9 days ఉన్నారు ఇక్కడ. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు మనకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో అదృష్టం ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఈరోజు మేము వినాయక నిమజ్జనం కూడా చేస్తున్నాము. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి మటుకు నాకు వచ్చిన కస్టమర్లలో ఇంత ప్రశాంతంగా ఇంత నిమ్మలంగా అసలు ఎట్లా అంటే ఒక ఇంటి వాళ్ళ లెక్క వాళ్ళు నేను ఏం పెట్టినా ఏమున్నా కూడా వాళ్ళు మంచిగా ఉండి నాకు ఎటువంటి ఏది లేకుండా నాకు ప్రశాంతంగా నాకు మంచిగా ప్రశాంతంగా వాళ్ళు ఎట్లా అంటే ఒక ఇంటి వాళ్ళ లెక్క వీళ్ళందరూ కూడా నాకు మంచి సహకారం చేశారు. చాలా హ్యాపీ. అయితే వాళ్ళకి మనసులో ఏమనిపించిందో అంటే మనం ఇచ్చిన ఏదైతే రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్కి వాళ్ళు మాకు ఇద్దరికి భార్యాభర్తలకి ఏదో సన్మానం చేయాలని చెప్పేసి అని చేస్తున్నారు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కాడ 3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఒకటి సత్రం. ఈ సత్రం అనేది నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది. ఈ సత్రాన్ని నేను వదిలిపెట్టలేను. ఎందుకంటే ఎవరైతే కొంచెం లో బడ్జెట్లో అంటే 9 days ప్రోగ్రామ్ అని అంటే ఎంత హైలో ఉన్నా కూడా హైయెస్ట్ బడ్జెట్లో వీళ్ళు ఇక్కడ రావాలన్నట్టు చాలా కష్టం. ఎందుకంటే అన్ని చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖర్చులు చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. తర్వాత మెయిన్ ఏంటంటే వీళ్ళు 9 రోజులు కూడా ఇక్కడ ఉండాలి అని అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇంత ఆరోగ్యంగా ఉండాలని అంటే భోజనం కరెక్ట్గా ఉండాలి, రూమ్లు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఏంటంటే మన కాడ అరేంజ్ చేసుకున్నారు, వచ్చారు. హ్యాపీ. చాలా 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 సంతోషము. ఎందుకంటే ఇంతమంది పెద్దలు సమక్షంలో నేను వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. హర మహాదేవ్, శంభో శంకర. నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా వచ్చేటప్పుడు కనీసము ఒక నెల, 2 నెలలు, 3 నెలల ముందులో ఎప్పుడైతే ట్రైన్ టికెట్ బుక్ అవుతుందో అప్పుడు కాల్ చేయండి. మన కాడ వాస్తవంగా దొరకదు. ఇప్పుడు అదే ఇబ్బందితో ఉండి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 9 ఏసీ రూములు ఉన్నాయి, నాన్ ఏసీ 4 రూములు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 35 రూములు, ఏసీ రూములు. దానికి లిఫ్ట్ కూడా ఉంది. అంటే ఏ రేంజ్ వాళ్ళకి ఆ రేంజ్కి సంబంధించి మొత్తం అన్ని టోటల్ నేను ప్యాకేజ్ పెట్టేసుకున్నాను. మీరు ఎవ్వరు వచ్చినా కూడా ఫస్ట్ కాల్ చేయండి. కాల్ చేసి మాకు ఏ రూమ్లు కావాలి ఆ రూమ్లన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు బుక్ చేసుకోండి. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హర హర మహాదేవ్, శంభో శంకర. ఆశీర్వాదం తీసుకుందాం. కార్డులు ఇవ్వండి, కార్డు తెమ్మన్నారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను ఇట్లా ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించండి. మన అక్కడ చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ప్రతి ఒక్కరిని కూడా అడగండి, కాశీ గణేష్ అడగండి. నేను ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్, శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో బొజ్జ గణపయ్య की హర హర్ మహాదేవ్. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండాక ఎందుకనంటే ఎవరికైనా ఒక్కరు ఇద్దరే ఉండరు అమ్మ నాయన. ఇక్కడ కాశీలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా అమ్మ నాయన లెక్కని భావిస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా నేను, నా భార్య, పిల్లలు, మా అమ్మ నాన్న అందరూ కూడా ఏమంటారు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సంతృప్తిగా ఆయురాగ్రహంతో
జీవించమని చెప్పి ఆశీర్వదించండి. హర హర మహాదేవ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా గణేష్ దంపతులకు మేమందరం కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నాము. వచ్చినప్పటికి కూడా మాకు చక్కటి భోజనాలు, అన్నం ఎట్లుంటుందో తప్పకుంటుందో తెలియదు అనుకున్నాము. ఎక్కడ కూడా మా వాళ్ళు ఒకటి బాగలేదు అనేటటువంటి విన్నారు. వాళ్ళు కూడా మాకు ఎక్కడ కూడా చిన్నగా కోపమైనటువంటి సందర్భంలో ఇట్లా చేస్తారా గట్లా చేస్తారా అని ఎవరైనా, ఎందుకంటే మా వయసులో కూడా చాలా పెద్దవాళ్ళము కాబట్టి అయినప్పటికీ కూడా మాకు చక్కగా టైం టు టైం భోజనం, టైం టు టైం నాస్టా, మంచి సౌకర్యము ఉన్న దాంట్లో మేము పెద్ద కోటీశ్వరులం కాదు, మీడియంగా ఉన్న దాంట్లో మాకు చాలా సంతోషమైంది. ఇంకెవరన్నా అడిగితే కూడా మేము మాకు అక్కడ తెలుపుతాం ఇది బాగుంటుందని చెప్పి మా వియ్యంకుని కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఇక్కడ చెప్పినందువల్లనే మాకు దొరికింది. లేకపోతే ఒక ప్లాన్ మీద రాలేం మేము. ఒక టూరిస్టులు మాట్లాడుకొని ఆయనకు 10,000 ఇస్తే అతను ఎక్కడో చూస్తాడు, ఏమో చేస్తాడు. మేము కిందికి దిగినాకనే ప్రతిదీ ఏడ చూద్దాము, ఏం చూద్దాము, ప్లాన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒకరిద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. మొత్తం మీద సుమారు 30-40 స్థలాలు కూడా మా ఊళ్ళో చూసిండ్రు. అన్నీ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి 100 ఇంకా ఎక్కువ రోజులు భగవంతుడు ఎన్ని రోజులు ఉంచితే 100 సంవత్సరాలు బాగా ఉండాలి. వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి. మా గణేష్ గారు కూడా మా చెల్లాయిని తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది కాబట్టి మేము మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ్. శంభో శంకర. ఓ శంకర. ఓం నమః శివాయ. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యు. కులము, మతము, భాష ఇవన్నీ లేకుండా దేశం చాలా కష్టస్థితిలో ఉన్నది కాబట్టి దేశాన్ని పరభవమైన స్థితిలో ఉన్నది. మన కులం ఏమంటే గడప లోపలనే కులం, గడప దాటితే గోకులం. మనమందరం కూడా హిందువులం. ఆ మాట మర్చిపోదాదు. 20 సంవత్సరాల్లో కూడా మన పేరు మారిపోతున్నది, మన బొట్టు మారిపోతున్నది, అన్ని మారిపోతున్నాయి. చాలా ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ సంపద, ఈ ఇల్లు కూడా ఉన్నాయి, ఈ ఆశ్రమాలు ఉన్నాయి. అందరం ఒకటి కావాలి, ఒక సైడ్ ఓటేయాలి. ఎవరు మంచోళ్ళు అని చెప్పి ఐక్యంగా ఉండాలి. కులాలుగా విడగొట్టి మిగతా వాళ్ళు గెలుస్తున్నారు. కులాలను పక్కకు పెట్టాలి. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఎస్టీలని అట్లా కాదు. ఇవన్నీ పెళ్లిలో ఎవరో పెట్టుకొని ఇప్పుడు గడప అవతలనే పెట్టుకోవాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే వాళ్ళకు 18 నుంచి 20 సంవత్సరాలు పెట్టుకున్న ఈ దేశాన్ని మొత్తము ముస్లింమయంగా చేయాలని చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకోండి, ఇది కాదు, ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు మన పిల్లలు కనుక చేసుకుంటే ఒక 8 లక్షల రూపాయలు, ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే 8 లక్షల రూపాయలు. మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం ఉంటే అవన్నీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మన వాళ్ళే. ఇక దేశంలో తింటున్నాము, విశేషం గాలి పీలుస్తున్నాము. అందరం కూడా హిందువులము, బంధువులు, ముస్లిము, క్రిస్టియన్ అనేటటువంటిది లేదు. అందరము బంధువులం. ఈ భారతదేశం భారతమాత యొక్క బిడ్డలం. ఇక్కడ తింటున్నాం, పెరుగుతున్నాము. ఎలాంటి మనకు మన స్నేహితులు కూడా చాలా మంది నాకు వచ్చినప్పుడు ముస్లింలందరూ కూడా ఒక 5-6 మంది దంపతులు వచ్చి కాశీకి మంచిగా ఉన్నది, ఫోటోలో అబద్ధం చెప్పలేదు, చూపించమంటే కూడా నేను చూపిస్తాను. వాళ్ళు వచ్చి నాకు సన్మానం చేసి మమ్మల్ని కూడా అక్కడ మంచిగా ఉండమని చెప్పి పడేలా అని చెప్పి ఇది చేసింది. కాబట్టి భార్య భర్తలు వచ్చి నాకు సన్మానం, మా ఇద్దరికి ఇట్లా ఏ విధంగా సన్మానం చేసి నేను ఊహించలేదు. చాలా నాకు కావాల్సిన కుటుంబాలు. కాబట్టి కొందరు, అందరు కాదు, కొందరు దేశాన్ని తప్పుపోవడం పట్టియాలని చెప్పి అజ్ఞానం ఉండి చదవనటువంటి వాళ్ళకు ఏదో ముస్లింలు చాలా మంచి వాళ్ళు ఇటువంటి వాళ్ళు దండలు చేసుకొని మంచిగా ఎంతో ప్రేమతో చూస్తుంటారు. కానీ కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది మాటలు వినకుండా అందరం కూడా ఆ దేశంలో కలిసి ఉండి ఈ దేహాన్ని తీసుకోవాలని చెప్పి భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. వస్తారా ఇక? హర హర మహాదేవ్.
ఇవే పడ్డట్టుంది. కెమెరా చంద్రా
జై బోలో గణేష్ మహారాజ్ కి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం టైంలో చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కాశీ విశ్వనాథ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి కాశీలో కాశీలో నిమజ్జనం అన్నమాట. కాశీ గంగలో కూడా ఇక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేయనివ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి మేము మన గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఈ యొక్క లక్ష్మీకుండికి రావడం జరిగిందండి. జారుతుంది చిన్నగా పట్టుకో రే. గణపతి పప్ప మంగళమూర్తి. అయితే ఏంటి అనంటే ఇక్కడ గంగలో నిమజ్జనం చేయడానికి ఒప్పుకోలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క లక్ష్మీకుండికి మామిడి కింద పడ్డాడు. లక్ష్మీకుండికి రావడం జరిగింది అన్నమాట. ఒక్క నిమిషం నిలబడి. అయితే ఏంటి అని అంటే వాస్తవంగా ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని చూసే వీక్షకులకు, నా శ్రేయభిలాషులకు ఒకటే అండి నా కోరిక. ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటుందని, కాశీ విశ్వనాథ్ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. ఎంత బాగుంది చూడండి లొకేషన్. అసలు లక్ష్మీకుండ అంటారు. మన ఆశ్రమం పక్కనే, గెస్ట్ హౌస్ పక్కనే అనమాట. ఎందుకు ఎందుకు అవసరం లేదు, చిన్నగా దిగురి. పర్లేదు పర్లేదు కానీ చిన్న దిగురి, చిన్న దిగురి. ఎరుంగపోనా ఆల్రెడీ నిమజ్జనం జరిగాయండి. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క కాశీ క్షేత్రంలో వినాయకుని మేము నిలబెట్టుకోవడం జరిగిందండి. ఆ గణపతి నా యందు ఉన్నానని చెప్పేసి నిరూపించుకున్నాడు. వాస్తవంగా ఏంటంటే మా సూర్యాపేటలో మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుని దగ్గర మనం డ్రాకి పైసలు కట్టడం జరిగింది. ఆ డ్రాలో మనకి 26 కేజీల లడ్డు, ఆ తర్వాత వెండి విగ్రహం వచ్చిందండి గణపతిది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే గణపతి ఉన్నాడు, నా యందు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను కనిపెడుతున్నాడు అని చెప్పేసి నాకైతే ఫుల్ఫిల్లో ఉన్నాను నేను. ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మేము చేసుకున్నది, సంతోషంగా చేసుకున్నది. ఈ వీడియోని ఆశీర్వదించండి. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే కాశీ క్షేత్రానికి మీరు రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ట్రైన్ టికెట్ బుక్ కాగానే ఎమ్మటే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి. నెక్స్ట్ నవంబర్ 6 తారీఖు కానీ 7వ తారీఖు కానీ ఏదైతే మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుందో ఆ కార్తీక మాసం స్టార్టింగ్లో మనకి లిఫ్ట్తో ఇంకొకటి ఓపెనింగ్ ఉందండి. 16 రూములు, పెద్ద హాలు. అందులో ఏంటంటే గ్రూప్ లీడర్కు ఇది ఒక మంచి శుభవార్త అనమాట. ఎందుకనంటే 100 మంది వచ్చినా కూడా మనకి అందులో పెట్టేంత కెపాసిటీ ఆ రూమ్లో ఉందన్నమాట. బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా మీకు నవంబర్లో పెడతాను. మీరు ఏమన్నా ఇప్పుడు ఇది మన లక్ష్మీ బాలాజీ హోమ్ స్టేలో రూమ్లు కావాలనుకున్న వాళ్ళు నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, జనవరి కానీ ముందుగా కాల్ చేసి బుక్ చేసుకోండి. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. జ్యోతి డాక్టర్ ఆఫ్ బండారు గణేష్.
లక్కీ డ్రా విన్నర్ బండారు జ్యోతి, డాక్టర్ ఆఫ్ బండారు గణేష్. శంభో శంకర.